బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం 5 కోట్లు డిమాండ్ చేస్తూ వచ్చిన మెసేజ్ మరింత టెన్షన్ పెంచింది. ఆ తర్వాత డిమాండ్ చేసిన వ్యక్తి క్షమాపణ చెప్తూ మరో మెసేజ్ కూడా పంపాడు. ఈ కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుస బెదిరింపులతో సల్మాన్ ఖాన్ కు ఉన్న ప్రాణ భయాన్ని క్యాష్ చేసుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కొన్ని రోజుల క్రితం సల్మాన్ ను 5 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు కనుగొన్నారు. అతన్ని జార్ఖండ్లోని జంషెడ్పూర్కి చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిగా గుర్తించారు. అతన్ని విచారించగా లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ తో ఎలాంటి సంబంధం లేదని తేలింది. తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బు సంపాదించడానికి సల్మాన్ ఖాన్ ను బెదిరించాడని పోలీసుల విచారణ తేలింది. కృష్ణ జింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. క్షమాపణ చెప్పకపోతే హత్య చేస్తామని బిస్టోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్లో సల్మాన్ నివాసం ఉండే బాంద్రాలోని గ్యాలక్సీ అపార్ట్మెంట్ వద్ద 2 వ్యక్తులు కాల్పులు కూడా జరిపారు. ఇటీవల సల్మాన్ స్నేహితుడు ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్దికీ దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యను తామే చేస్తామని లారెన్స్ గ్యాంగ్ ప్రకటించింది. బాబా సిద్దికీ హత్యతో పాటు సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసులో పోలీసులు సీరియస్ గా విచారణ చేపడుతున్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా 5 కోట్లు డిమాండ్ చేసి ఆ తర్వాత సారీ చెప్పినా కూడా ఓ కూరగాయల వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.